హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు నాగుల పంచమి కాబట్టి దక్షిణి ముందుగానే కొంచెం ఎర్లీగా తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత నేను మళ్ళీ ఈవెంట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంకా నాగపంచమి కూడా మిస్ చేయొద్దు. నేను అన్ని ఫెస్టివల్స్ అయితే ఫాలో అవుతాను. సో నాకు ఏది మిస్ చేయాలనిపించదు. కనీసం అట్లీస్ట్ మొత్తం ఫుల్ ఫ్లెజ్గా చేయకపోయినా నేను అట్లీస్ట్ టెంపుల్కి అయినా వెళ్ళి రావడమో, పూజ చేయడమో ఇలాంటివి అయితే చేసేసుకుంటాం అనమాట. ఫుల్ బ్లాగ్ అయితే నేను కంప్లీట్గా షూట్ చేయలేకపోయినాను. సో ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. వాటికి మధ్యలో కుక్కలు, పిల్లిలు, మేకలు ఏవి కనిపించినా సరే ఇలా స్టాప్ అయ్యి కాసేపు వాటితో ఆడుకోవడం అలవాటు అనమాట. ఇంకా నాకు లేట్ అయిపోతుంది, బాబు వెళ్ళిపోదాము అనేసి నేనైతే టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. కొంచెం హడావిడిగానే ఉన్నాను. మొన్న బోనాల దగ్గర నుండి కూడా నాకు అసలు రెస్ట్ లేదు. కనీసం ఒక 1 hour ఇలా వాలుదామన్నా కూడా నాకు అసలు రెస్ట్ లేదనమాట. బట్ స్టిల్ అయినా సరే అన్ని కూడా మనం ట్రెడిషన్ అంతా కూడా ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ మా ఇంటి దగ్గరకు చిన్న పుట్టు ఉంటుంది, ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఆయన చెప్పడం మర్చిపోయినా, అందరికీ ముందుగా హ్యాపీ నాగపంచమి. మేమైతే నాగపంచమి చేస్తాము, నాగ చవితి అయితే చేయమన్నమాట. బట్ మా హస్బెండ్ వాళ్ళైతే నాగుల చవితి అయితే చేస్తారు. మేమైతే పంచమి చేస్తాం కాబట్టి నాకు అది ఇది మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను 2 చేసేస్తాను అనమాట. ఇంకా టెంపుల్కి వచ్చేసి జస్ట్ ప్రసాదం ఏంటంటే సేమియా పాయసం అయితే చేసినాను. అది తీసుకొచ్చి పెట్టేద్దాం అనేసి అనుకున్నా. యాక్చువల్గా ఇక్కడ నేను ఏంటంటే ఇంత పెద్ద పుట్ట కనిపిస్తుంది కదా, నాకు హోల్స్ అసలు ఇక్కడ కనిపించలేదు. చూపిస్తాను ఆ వీడియోలో. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అసలు నాగుల పంచమి ఎందుకు చేస్తారో మీకు ఏమైనా తెలుసా? యాక్చువల్గా ఇప్పుడు మనం బోనాలు దేనికోసం చేస్తాము, మొత్తం ప్లగ్ అవన్నీ వస్తుంటాయి కదా, మలేరియా ఇలాంటివన్నీ వస్తుంటాయి. అవన్నీ పోవడానికి అనేసి మనం అమ్మవారికి బోనం అర్పించుకుంటాం. అలాగే నాగపంచమి టైంలో కూడా ఎక్కువ వర్షాలు పడి పొలంలో రైతులు వాళ్ళందరూ పొలం పనులు చేస్తుంటే ఇవి వెళ్ళి ఎక్కడ కాటేస్తాయో అనేసి ఈ నాగుల పంచమి అయితే చేస్తాం అనమాట. అవి ఎక్కువ ఈ టైంలో, ఈ శ్రావణ మాసంలో లేకపోతే రైనీ సీజన్లో ఎక్కువ బయట తిరుగుతుంటాయి కాబట్టి వాటి ఫుడ్ కోసం సెర్చ్ చేసుకోవడానికి మళ్ళీ మన మనుషులకి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను. సో దానివల్ల అన్ని తీసుకొచ్చి అక్కడ ఎగ్స్ కానీ పాలు కానీ అన్ని పోస్తారు. అదేమి స్నేక్ అయితే తీసుకోదన్నమాట. ఆ ఎగ్స్, పాలు అవన్నీ ఇన్సెక్ట్స్ దాని మీద రావడము, ర్యాట్స్ రావడం ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి అవి తినడానికి అప్పుడు వచ్చినప్పుడు స్నేక్ వాటిని పట్టుకుంటే దానికి ఫుడ్ అయ్యి అవి బయటికి రాకుండా ఉంటాయి అనేది నాకు తెలుసు. అది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అనమాట. సో నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది నాగుల పంచమి గురించి. ఇప్పుడు ఇదంతా స్టోరీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. సో ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలియదు. నేను సైంటిఫికల్ గా ఫాలో అవుతాను కాబట్టి సో అది మాత్రమే చెప్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నేను పాలు పోయడానికి అయితే మొత్తం అంతా వెతుకుతున్నాను ఎక్కడ స్నేక్ ది హోల్స్ ఉన్నాయో అనేసి. లాస్ట్కి ఇక్కడైతే ఒక 2 కనిపించినాయి. ఇంకా నేను దక్షి ఇద్దరం అయితే పోస్తున్నాం అనమాట. సో మా నాగుల పంచమికి మరి హడావిడి కాకుండా కొంచెం నిమ్మలంగా చేసుకుందాము. ఈ శ్రావణ మాసం ఫెస్టివల్స్ అన్నీ కూడా నాకు అన్ని స్కిప్ అయిపోతున్నాయి. నేను చాలా హర్ట్ అవుతున్నాను. ఎందుకంటే దక్షికి అన్ని ఏమి నేర్పిద్దామన్నా సరే బిస్కెట్ అయ్యేలాగా ఉన్నాయి. బట్ ఏం చేస్తాం, మన టైంని బట్టి మనం మూవ్ అయిపోవాలి కాబట్టి. ఆ శ్రావణ మాసంలో ఈసారి చాలా పండగలన్నీ కూడా ముందుకు వచ్చేసి అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను మొత్తం జూలై 27 నుంచి ఆగస్ట్ 27 వరకు మొత్తం బ్లాక్ ఉన్నా కాబట్టి నాకు అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఏం చేస్తాం, ఇంకేం చేయలేము కదా. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఫైనల్గా మా నాగుల పంచమి పూజ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మా మమ్మీ కూడా కొంచెం ప్రసాదం పెట్టేసి బొట్టు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా మా వారైతే రాలేదు, చిన్నవారైతే స్కూల్ వెళ్ళిపోయిండు. వీడిది హాఫ్ డే స్కూల్ కాబట్టి వీని తీసుకొచ్చి ఎక్కడైనా సరే ఏం చేయాలన్నా వీని తీసుకుపోయి ఇట్లా మేము టైం అడ్జస్ట్ చేసుకుని అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా దక్ష కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ ఫుల్ డే స్కూల్ ఉంటుంది. మేబీ ఏంటి కన్ఫర్మ్గా ఫుల్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా వాడు కూడా అన్ని మిస్ అయిపోతుంటాడు. సో ఫైనల్గా ఈ మనం పూజ అయితే అయిపోయినాక చేతిలో పేలాలు పట్టుకుని వెళ్తాం కదా, ఇక్కడ అన్ని పేలాలు చల్లిరు కదా. అసలు ఈ పేలాలు ఎందుకు చల్లుకుంటూ వెళ్తారు? మా మమ్మీని అడిగితే స్నేక్ మన ఎంబడి రావద్దు అందుకోసమే చల్లుకుంటూ వెళ్తాం అనేసి అన్నది అనమాట. నాకు సిల్లీగా అనిపించింది. సర్లే ఇంకా దీని రీజన్ కనుక్కోవడానికి ఇంకా టైం చూసుకొని మెల్లగా అనుకుందాంలే, ఇంకా 1 year టైం ఉంది కదా, అప్పుడు చెప్పుకోవచ్చులే అనేసి అనుకున్నా. ఇక మమ్మీ చెప్పింది కదా అనేసి మెల్లగా ఒక్కొక్క అదైతే వేసుకుంటూ పోతున్నారు అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.